లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు, అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మన దగ్గర మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాళ్ళ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధులు చేశారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారనే క్రమంలో ఆయన మనతో ఉన్నారు. అన్న చెప్పండి, 1 ఇయర్ గడిచిపోయింది మీ పాలన ఓవరాల్గా. దీంట్లో అంటే ప్రజెంట్గా మీ నియోజకవర్గంలో ఈ సంవత్సర పాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, మా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మనం రిపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి మాట. జనరల్గా పిల్లలు చదువుకునేటప్పుడు యూనిట్ టెస్టులు, క్వార్టర్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్, ఫైనల్స్ ఇట్లా రాస్తాం. అట్ట ఒక సంవత్సరం పరిపాలన మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే, లేదా రాష్ట్రాన్ని తీసుకుంటే, ఈరోజు రాష్ట్రంలో రైతన్నులకు కూడా మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. ఇది నిజం. సరే, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా మాట కావాలని మాట్లాడతారు. కానీ ఈరోజు మనము స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా మొత్తం భారతదేశ చరిత్రలో రాష్ట్రాల వారీగా తీసుకుంటే అత్యధిక రైతులకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా రుణమాఫీ చేసి రైతుల ముఖంలో ఆనందం చూసారు. అదే మాదిరి రేవంత్ అన్న గారు కూడా స్పష్టంగా రైతుల రుణమాఫీ చేసి ఈరోజు 18,000 కోట్లు, మొన్న ఒక 3 కోట్లు, 3,000 కోట్లు, ముఖ్యంగా 25 లక్షల మంది రైతులు ఈరోజు లబ్ధిదారులుగా ఉన్నారన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. దాంట్లో పోలిస్తే నా మక్తల్ నియోజకవర్గంలో కూడా 3,324 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చెందాయి. ఇక నాకు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఇంకా 38% అయితే మిగిలింది. అది కూడా మొన్న 3,000 కోట్లతో కొంత అయిపోయింది. ఇంకొక 18-20% మిగిలింది. ఖచ్చితంగా అది కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా రైతులకు సంబంధించి 100% ఆఖరి రైతు వరకు కూడా రుణమాఫీ అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటానని నేను అనుకుంటున్నాను. అంటే ఎస్ అన్న, ఇప్పుడు చూస్తున్నా మేజర్గా మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కావచ్చు, మీరు కావచ్చు, విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారిస్తామని చెప్పారు. మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు విద్యా వైద్యంపై ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, ఎట్లాంటివి ఇంకా పెండింగ్లు ఉన్నాయి, ఇలాంటి వాటిని ప్రణాళిక చేపట్టారు, ఎలా ముందుకు పోతారు? నాకు తెలిసి ఆ సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత మక్తల్ నియోజకవర్గం అనేది మారుమూల నియోజకవర్గం, కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఇప్పటిదాకా మా నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాతుడే లేడు. ఇప్పటిదాకా అడిగిన పరిస్థితులు లేవు. ఈరోజు విద్యా వైద్యం గురించి మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి సంతోషం. విద్య గురించి మాట్లాడితే రాష్ట్రంలో మొదటిసారి ప్రభుత్వ బడులు బలోపేతం కావాలన్న ఉద్దేశంతో బడి తెరిచిన రోజే బట్టలు ఇవ్వడం కానీ, బడి తెరిచిన రోజే బుక్స్ ఇవ్వడం కానీ ఏర్పాటు చేసాం. నా నియోజకవర్గానికి వస్తే ఎన్నడూ మునుపెప్పుడు కూడా నేను చూడలే. నేను రాజకీయాల 30 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను కూడా కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, అట్ ద సేమ్ టైం జిల్లా అధ్యక్షుడు చేసి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో కాన్స్టిట్యున్సీ వైజ్గా 60 లక్షలు, 70 లక్షలు లేదా ఎక్కువ కోటి రూపాయలు రిపేరీ ఫండ్ అని వస్తూ ఉండే స్కూల్స్ బిల్డింగ్స్కి. ఈసారి మొట్టమొదటిసారి 16.5 కోట్ల రూపాయలు ఒక మక్తల్ నియోజకవర్గానికి స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా మనం లబ్ధి పొందినామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా వైద్యానికి సంబంధించి స్పష్టంగా వైద్యం గురించి ఆలోచన చేస్తే గతంలో నా నియోజకవర్గంలో ఉండే ఆత్మకూరు, అమర్చింత, నర్వ, మక్తల్, మహానూరు, కృష్ణ, ఉట్కూరు మండలాల్లో యాక్చువల్గా అంబులెన్సులు లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అంబులెన్సులు వచ్చినాయి. హాస్పిటల్లో ఆత్మకూరు అయితే పోస్ట్ మార్టం బయట చేస్తున్నా కూడా పట్టించుకొని దుర్మార్గంగా వివరించిన పరిస్థితి గతంలో. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఆ ఫైల్ని మూవ్మెంట్ చేయించి ఇప్పుడు ఒక 19 కోట్లతో ఆత్మకూరులో హాస్పిటల్ కట్టడానికి మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. మక్తలు కూడా 36 కోట్లతో హాస్పిటల్ నిర్మాణానికి మొత్తం భూమి అన్ని విధాలుగా ముందుకు తీసుకొచ్చినాం. విద్య మాది ముందే హైవే అటాచ్మెంట్ అయి ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా వైద్యం పట్ల, విద్య పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండి, ఇదేదో ఎవరి కోసమో లేకుంటే ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఏమైనా అనుకోవాలని అవన్నీ ఏం లేదు. 100% మాకు నమ్మకం ఉంది. మన ప్రాంతీయవాసి, మన నల్లమల్ల బిడ్డ, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే అని నమ్మకం ఉంది. అవ్వడం ఒక్కటే కాకుండా స్పష్టంగా కనిపిస్తుంది కూడా, అదని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు చూస్తున్నాం, మీరేమో ఒకవైపు ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మారాయి. అసంపూర్తిగా కంప్లీట్ ఉన్నప్పటికీ ప్రజాపాలన సంబరాలు నిర్వహించుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్, మరొక బీజేపీ విమర్శలు చేస్తుంది. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? నేను పత్రికా మీడియాలతోనే కొట్టాడుతున్నాను. పత్రికా మీడియా మా సోదరులతో అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి. 60,000 మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అప్పచెప్తే
9.5 సంవత్సరాల్లో 700 కోట్ల వేల కోట్ల అప్పును చేసి పెట్టిన తర్వాత కూడా మేమేమైతే 6 మాటలు ఇచ్చింటామో ఆ మాటలని విడుదల వారీగా ఖచ్చితంగా మొదటి సంవత్సరం లోపే మహిళలకు బస్సు ఫ్రీ చేసినాం, 200 యూనిట్ల కరెంటు బిల్లు కడతా ఉన్నాం, 500 సిలిండర్ ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఇవి ఒక్కటే కాకుండా రైతులు రుణమాఫీ చేసినాం. ఊహించిన ఎవరైనా ఈ స్థితిగతుల్లో, ఈ ఆర్థిక స్థితిగతులు బాలేని సమయంలో కూడా ధైర్యం చేసి ఇచ్చిన మాటకు నిలబడాలి, మాటిచ్చిన మడమ తిప్పరాదన్న ఉద్దేశంతో రైతులను దృష్టిలో పెట్టుకొని రైతుకు రుణమాఫీ చేయడం ఒక్కటే కాదు. ఈరోజు వరి కొనుగోలు కేంద్రాలు చూడండి, ఎన్ని కొనుగోలు కేంద్రం మేము స్టాటిస్టిక్స్ మీకు ఇస్తాము, మీరే చెప్పండి. గతంలో ఎన్ని రైలు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఓపెన్ చేసిండ్రి, ఇప్పుడు మేము ఎప్పుడు ఓపెన్ చేసినాం, ఎన్ని ఓట్లు మేము కొన్నాం, ఎన్ని ఓట్లు గతంలో కొనిండ్రి, అదొక్కటే కాకుండా బోనస్ ఎంతమందికి ఇచ్చినాం అనే మాట ప్రతి ఒక్కటి కూడా స్టాటిస్టిక్స్ ప్రకారంగా మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రతిపక్షాలు ఎంతసేపు ఉన్నా ఈ తెలంగాణ ముసుగులో అందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వాలు మాట్లాడడానికి ఏ సునాయాసం, నేను కూడా ఎంతైనా మాట్లాడగలుగుతాను. మాట్లాడడం గొప్ప పని కాదు. నీవు ఇచ్చింది పేపర్ మీద ఎంత ఇచ్చినావు, ఎంతమంది రైతులకు ఇచ్చినావు, స్టాటిస్టిక్స్ రేవంత్ రెడ్డి గారితో ఇప్పటిదాకా నీకు 25 సార్లు కలిసింటారు, ప్రతి ఎమ్మెల్యే కూడా కలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారంకోసారి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది, నా కాన్స్టిట్యూన్సీలో జరిగిన ప్రతి సన్నివేశం ఆయనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక సమస్య మీద మా నియోజకవర్గంలో ఏ సమస్య మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తుండు. వచ్చి కలిస్తే అపాయింట్మెంట్ స్ట్రేట్గా పోయి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇంతకంటే ఏం కావాలి ఒక ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేకు? మీరు చెప్పండి. ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ పనులపైన, అంటే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో సాగునీరుకు సంబంధించి సమస్యలు ఉండేవి. మరి సంవత్సర వాళ్ళు దాదాపు 9 ఏళ్ళు చేశారు, అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేటువంటి పరిస్థితి. మీరు సంవత్సర పాలన కంప్లీట్ చేశారు, మరి మిగిలి ఉన్న ఈ 4 ఇయర్స్లో వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? మంచి ప్రశ్న వేసారు మీరు. మాతన కృష్ణమ్మన్ తల్లి తెలంగాణలో మొదట తాకేది మక్తల్ నియోజకవర్గం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా తాము ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బే తప్ప ఈ 10 సంవత్సరాలు ₹1 కూడా వెచ్చించలేదు. ఒకటి. రెండవ స్పష్టమైన మాట, 10 సంవత్సరాల నుంచి సంఘమండలిలో ఉన్న ఒక బండని పలగొట్టలేదు, వీళ్ళ నుంచి కాలేదు. మరి మేము గెలిచిన 3 నెలల లోపలనే ఆ బండని ₹12 కోట్ల ఆ గ్రామాలకు అన్నిటి కూడా ఇచ్చి ₹12 కోట్ల పెట్టి ఆ బండలు పలగొట్టించి దగ్గర 20,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం మా దగ్గర ఉన్నటువంటి D6, D8, D28 వరకు కెనాల్స్ అన్ని కూడా లైనప్ చేసే ప్రయత్నం చేసినాం, సక్సెస్ అవుతూ ఉన్నాం. మా దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా 3-4 మండలాల్లో, నర్వ కానీ, మక్తల్ కానీ, మానూరు కానీ, ఈ కృష్ణ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా స్పష్టంగా మేము బయట తీసినాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మూతపడిపోయి ఉండే అన్ని బయట తీసి దాదాపు 19 కోట్లతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ క్లియరెన్స్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా మాకున్న కోరిక ఏంటంటే, మక్తల్ నియోజకవర్గం గతంలో ఎంత అభివృద్ధికి నోచుకోలేదు, ఇప్పుడు అంత ఫాస్ట్గా ఖచ్చితంగా ఇరిగేషన్లో, ఎడ్యుకేషన్లో, హెల్త్ పరంగా అభివృద్ధి నోచుకునే విధంగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎప్పుడు మాట్లాడమన్నా మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని వేల ఎకరాల నీళ్ళు ఎక్కించడం అనే మాట లెక్కతో ప్రకారం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామో తెలియజేస్తా ఉన్నాం. ఇక అంటే ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఈ ప్రాంతవాసి కావడం, మేజర్గా ఆయన గురించి నేరుగా అడిగితే మీరేం చెప్తారంటే, ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అంశం కావచ్చు, ఈ ప్రాంతవాసి ముఖ్యమంత్రి కావడం, ఆయన గురించి నేరుగా అడిగితే ఏం చెప్తారు? వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా ఇంత పట్టడం ఎక్కువస్తా అంటారు. అదే సమ్మతి చెప్తా. లేకుంటే గతంలో జీవో నెంబర్ 69 ప్రకారంగా మతన ఉన్న ఉట్కూరు మండలం కానీ, మక్తల సంపాటు కానీ, నాన్పేట కానీ, కొడంగల్ ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిగడ్డ, వలసలు పోయే గడ్డ. మరి ఈ గడ్డకి మన ప్రాంత ముఖ్యమంత్రి వచ్చినాడు కాబట్టే కదా 4,100 కోట్లతోన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి మా అందరి జీవితాలలో, రైతుల జీవితాల్లో వెలుగు నింపి మొత్తం సాగు యోగ్యమైనటువంటి 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఇది ఎవరి నుంచి సాధ్యం? ఇది జీవో నెంబర్ 14 తీసుకొచ్చి ఇప్పుడు మాకు అందరికి కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది మాకు సాధ్యమవుతోంది. మా ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము నేరుగా మాట్లాడగలుగుతున్నాం. మా ప్రాంత ముఖ్యమంత్రి, మా జిల్లా వాసి, మా నల్లమల్ల ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము స్పష్టంగా ఇది మా సమస్య అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి క్లియరెన్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేరుగా అడిగితే ఒకటే ఒక మాట, మేము చాలా అదృష్టవంతులం. మా ప్రాంత ముఖ్యమంత్రి అయినటువంటి ఈ పీరియడ్లో మేము ఎమ్మెల్యేగా గెలవడం నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నా. అంటే మీరు సంవత్సర కాలం పూర్తయింది. మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మీకు క్షేత్రస్థాయిలో మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగకంటే ప్రజలు చెప్తారు నేను ఉంటున్నా లేదా. నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే కాకుండా ముందు నిన్నమొన్న ఎమ్మెల్యేనా సంవత్సరం కింద, కానీ నా జీవితంలో 30 సంవత్సరాలు ప్రజలతోనే బతికిన, 30 సంవత్సరాలు ప్రజలతోనే జీవితం గడిపిన.
ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నా, రేపు వాళ్ళతోనే ఉంటా, నా బతుకు వాళ్ళతోనే, నా చావు కూడా ప్రజలతానే. ఆ ప్రజల జీవితంతో నాది ముడిపడి ఉంది. ఇప్పుడు వాళ్ళే కూడా నేను చచ్చిపోయే పరిస్థితి నాకుంది. కాబట్టి వాళ్ళే నన్ను లేపిండ్రు, వాళ్ళే నిలబెట్టిండ్రు, వాళ్ళే గెలిపించిండ్రు, వాళ్ళకి అభివృద్ధి, వాళ్ళకి సేవ చేసే అవగాహన నాకు కల్పించిండ్రు. నా జీవితం ధన్యం. వాళ్ళకి సేవ చేసుకుంటేనే నా శేష జీవితాన్ని గడుపుతానని తెలియజేస్తా ఉన్నా. ఇక ప్రచారంలో కూడా మీరు అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి హామీలతో పర్సనల్గా ప్రజలకు టచ్లో ఉంటా అని చెప్పారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పనులను ఎక్కడైతే ఆగిపోయా వాటిని గుర్తించి ఖచ్చితంగా కన్ఫర్మేషన్గా దాన్ని ప్లానింగ్ ప్రకారం ముందరకు పోతానని చెప్పారు. అటువంటివి ఏమైనా నడుస్తున్నాయా? వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టారు? 100% ఇరిగేషన్లో మూతబడ్డ అన్ని లిఫ్ట్ ఇల్లు ఓపెన్ చేసినాం. మరి మేము వచ్చినాకనే లైనింగ్స్లో మేము వచ్చినాక స్టార్ట్ చేసినాం. సంగమండ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ మేము వచ్చినాకనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆ లైనింగ్స్ మేమే చేస్తూ ఉన్నాం. భూత్పూర్ కించి ఖచ్చితంగా నీళ్లు కిందికి పోయే విధంగా ఆత్మకూరు హెడ్ క్వార్టర్ నీళ్లు పోయే విధంగా కూడా ఆ లైనప్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ విషయంలో అన్ని స్కూల్స్లో టాయిలెట్ కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అన్ని స్కూల్స్కి రోడ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 15 కోట్ల బీటీ రోడ్లు తీసుకొచ్చి ప్రతి ఊరికి లేని ఊర్లకన్నీ బీటీ రోడ్స్ ఇస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాకుండా అదృష్టం, ఇంకొక మాట చెప్తాను. ఇందుకు క్వశ్చన్ అడిగినారు, మీ ప్రాంతం వాడు ఎమ్మెల్యే అయితే మీకు ఎట్లా అని. ఎస్, మా ప్రాంత ముఖ్యమంత్రి అయినారు కాబట్టే అడిగిన వెంబడి అన్నా నువ్వు మాకు కావాలన్నా ఎట్లా ఇస్తావు మాకు కూడా ఇవ్వాలని అడగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 154 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. ఇంకోరు అయితే పోగలుగుతుంటిమా, మాట్లాడగలుగుతుంటిమా, తెచ్చుకోగలుగుతుంటిమా. కాబట్టే ఈ ప్రాంత వెనకబడ్డ బాటుతనాన్ని గుర్తించిన మా ముఖ్యమంత్రి గారు మేము అడిగిన ప్రతి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మాకు సహకారం చేస్తూ ఉన్నారు. నేను 2009లో నాకు టికెట్ రాలే, చాలా బాధపడ్డా. ఆ 5 ఏళ్ళు తర్వాత 14 రాలే బాధపడ్డా, 18 రాలే బాధపడ్డా. ఈ 3 సార్లు ఎప్పుడు వచ్చినా ప్రతిపక్షంగా ఉంటుంటేనేమో అదృష్టానికి దేవుడు ఎప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇచ్చిండు. మా ముఖ్యమంత్రి సందర్భంలో మాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి 100% మా ప్రాంతం గతంలో ఎంతైతే వెనుకబడిందో ఇప్పుడు అంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఒక నమ్మకం ఉంది. మా ప్రాంతం విషయంలో ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది అన్నమాట నాకు నిండా ఉంది. ఖచ్చితంగా రైతాంగం, విద్యార్థులు ఆరోగ్యం పట్ల అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఉంటాం. ఇంకా పేద ప్రజలు కాదు, పేద ప్రజలతోనే మా జీవితం గడుస్తుంది, రేపు గడవబోతుంది. మా బ్రతకైనా చావైనా మా ప్రజలతోనే. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తంగా గడిచిన సంవత్సర కాలంలో కూడా కాంగ్రెస్ పాలనతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మేజర్గా మక్తల్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులపైన కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఇక గత 9 నెలల్లో ఉన్నటువంటి చాలా పెండింగ్ పనులపైన కూడా దృష్టి సారించడమే కాకుండా కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పారించేందుకు కూడా ముందుకు వెళ్తున్నాం. ఇక ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతవాసి బిడ్డ కావడం, ఈ ప్రాంతవాసి బిడ్డ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.